హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 మరియు ఎన్టీపీసీ లాంటి రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి ఈ వీడియోలో గమనించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆంగ్ల అక్షర క్రమం రీజనింగ్. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో ఈ క్రింది ఐచ్ఛికాలను ఏది వస్తుంది? చూసుకోండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓఆర్వి. సెకండ్ క్వశ్చన్, 84 మీటర్ల వ్యాసంతో అంటే డి వ్యాసార్థము 42 అవుతుంది. సో 84 మీటర్ల వ్యాసంతో ఉన్న ఒక గోళం ఘనపరిమాణము కనుగొనండి. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఉపయోగించండి. సో గోళం ఘనపరిమాణానికి సూత్రం 4/3 పై ఆర్ క్యూబు. దాని లోపల సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1. సోషల్ మీడియాలో కరెంట్ అఫైర్. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి దాని సంస్థలకు సంబంధించిన నకిలీ, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని గుర్తించేందుకు కేంద్ర ఫాక్ట్ చెక్ యూనిట్ను ఏర్పాటు చేసే అధికారాన్ని కల్పించిన సవరణ చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2023ను సెప్టెంబర్ 2024లో ఏ హైకోర్టు కొట్టివేసింది? ఆన్సర్ వచ్చేసి బాంబే హైకోర్టు. ఇక్కడ క్వశ్చన్, అన్ని ద్రవ మరియు వాయు పదార్థాలు అని క్వశ్చన్ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో ఆల్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ సాలిడ్సా, సెమీకండక్టర్సా, ఫ్లూయిడ్సా, ఇన్సులేటర్సా. ఇక్కడ ఘనపదార్థాల, అర్ధవాహకాల మరియు ప్రవాహాల, బంధకాల ఆప్షన్స్ ఇస్తే ఆన్సర్ వచ్చేసి ఫ్లూయిడ్స్, ప్రవాహాలు. ఒకవేళ ఏ మరియు బి మధ్య 2400 రూపాయలను 7:5 నిష్పత్తిలో పంపిణీ చేయాల్సి వస్తే అప్పుడు బి వాటా ఎంత వస్తుంది? 7:5 అంటే 12 2 మనకు బి వాటా 200 × 5,000 ఆన్సర్. ఒక క్రమ బహుభుజి 65 కర్ణాలను కలిగి ఉంటే ఆ బహుభుజికి ఉండే భుజాల సంఖ్య ఎంత? క్రమ బహుభుజి యొక్క కర్ణాలకు సూత్రం ఏంటంటే n × n-3/2. అందులోపల సబ్స్టిట్యూట్ చేయాలి. n × n-3/2 = 65. n × n-3 = 130 అవుతుంది. అక్కడ మనకు ఎన్ని స్థానంలో కింద వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సరు 13. ఏకకణ జీవిని గుర్తించండి. జలగ, రివల్ ప్లూక్, అమీబా, సముద్రపు పాచి. అమీబా ప్రోటిస్టా జాతికి సంబంధించింది. అమీబా పెరామీషియం యుగ్లినా. సో మనకు ఏకకణ జీవి వచ్చేసి అమీబా. ఇందులోపల ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది పెరామీషియంలో. కరెంట్ అఫైర్. కింది వాటిలో యువ సంఘం కార్యక్రమంలో 2023 ప్రోద్యోగిక్ అనే భావన ప్రధానంగా దేనిపై దృష్టి పెడుతుంది అంటే ఇక్కడ హిందీలో ప్రోద్యోగిక్ అని కూడా డైరెక్ట్ ఆన్సరు. హిందీ లోపల ప్రోద్యోగిక్ అంటే సాంకేతిక, టెక్నాలజీ అన్నట్టు. ఆన్సర్ వచ్చేసి టెక్నాలజీ. వాళ్ళకు చాలా డైరెక్ట్ ఆన్సర్ అది. తెలుగులోనే కొద్దిగా తికమక పెట్టే ప్రశ్న అది. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఈ క్రింద ఐచ్ఛికాలను ఏది వస్తుందంటే ఇక్కడ చూసుకోండి, బీకి 2 కలిపితే డి వస్తుంది, డీకి 2 కలిపితే ఎఫ్ వస్తుంది, ఎఫ్కి 2 కలిపితే హెచ్ వస్తుంది, హెచ్కి 2 కలిపితే జే వస్తుంది. జే తోటి 2 ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్కి 2 కలిపితే ఐ, ఐకి 2 కలిపితే ఎల్, అదేవిధంగా ఎల్కు 2 కలిపితే ఓ, ఓకు 2 కలిపితే ఇక్కడ ఓ స్థానం ఎంత? 15. ఓకు 2 కలిపితే మనకి ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకు 3, ఇక్కడ 3 కలిపితే ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, 6కు 3 కలిపితే 9, ఐ 9కు 3 కలిపితే 11, 12 ఎల్ కే కదా 11, ఎల్కు మనము 3 కలిపితే ఓ అంటే 12కు 3 కలిపితే 15 ఓ. సో ఓకు 3 కలిపితే 18 ఆర్, జేఆర్జీ ఆన్సర్. ఒక వ్యక్తుల సమూహంలో పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. వారిలో 40 మంది పురుషులు, 30% మంది మహిళలు, మిగిలిన వారు పిల్లలు. వారి సగటు బరువు వరుసగా 70 కేజీలు, 60 కేజీలు మరియు 30 కేజీలు. సమూహం యొక్క సగటు బరువు ఎంత అంటే ఇక్కడ మనకు చూసుకోండి, 40%, 35%, మిగిలింది ఎంత? 25%. సో 40 × 70, 35 × 60 అండ్ ప్లస్ 25 × 30. ఇవి కూడా ఓవరాల్గా మనకు 100% చేస్తే ఆన్సర్ ఎంత? 56.5 kgs.
రీనా 8 kmph వేగంతో పరిగెత్తుతుంది. 200 మీటర్ల దూరం పరిగెత్తడానికి ఆమెకు ఎంత సమయం పడుతుంది అంటే మనకు 90 సెకండ్స్. కార్బన్ సమ్మేళనం రసాయన లక్షణాలను ఏది నిర్ణయిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి ప్రమేయ వర్గం. ఇక్కడ చూడండి, ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము లాస్ట్కి టైం ఉంటేనే చేయాలి వీటిని, కానీ ఫస్ట్ ఈడ టైం వేస్ట్ చేయకూడదు. ఇక్కడ డైరెక్ట్ ప్రశ్నలో ఇచ్చిన సంఖ్య జతల్లో మొదటి సంఖ్యకు నిర్దిష్ట గణిత గణనలు వర్తింపజేయడం ద్వారా రెండవ సంఖ్య పొందబడింది. ఐచ్ఛికాల్లో ఇచ్చిన ఏ సంఖ్యలతో x మరియు y స్థానాలను భర్తీ చేయడం ద్వారా ఇక్కడ ఐడెంటికల్ ఈక్వాలిటీకి ఎడమవైపు ఉన్న రెండు సంఖ్యలు అనుసరించే నమూనా మరియు ఐడెంటికల్ ఈక్వాలిటీకి కుడివైపున ఉన్న రెండు సంఖ్యలు అనుసరించే నమూనా ఒకే విధంగా ఉంటుంది. సో మనకి గమనిక ఇచ్చిండు, గణనల సమయంలో సంఖ్యలను వాటిలోని అంకెల పరంగా విభజించకుండా మొత్తం సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు 13 అనే సంఖ్య విషయంలో సంకలనము, వ్యవకలనము, గుణకారం లాంటి ఏ ప్రక్రియ కోసమైనా 13 అనే పూర్తి సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి తప్ప 13ని 1 మరియు 3గా విభజించి ఆ 1 మరియు 3తో గణనలు చేయడం అనుమతించబడదు. సో ఇక్కడ x 140.4, అదేవిధంగా ఐడెంటికల్ ఈక్వల్ టు 38:y. ఆన్సర్ ఎంత అంటే 26. x = 26, y = 205.2. ఈ క్రింది సంఖ్య మరియు చిహ్న శ్రేణిని పరిశీలించి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. గణన ఎడమ ప్రక్క నుండి కుడి ప్రక్కకు మాత్రమే జరుగుతుంది. ఇది ఎడమ ప్రక్క. సో ఇక్కడ చూడండి, తక్షణం ముందు ఒక చిహ్నాన్ని, ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది. అలాగే తక్షణం తర్వాత మరొక చిహ్నాన్ని కలిగి ఉన్న చిహ్నాలు ఎన్ని. సో ఇక్కడ మనకు ప్రశ్న అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయడము ఈజీ అవుతుంది. సో సింబల్, ఏదైనా సింబల్ ఉంది, సింబల్కు ముందు సింబల్, సింబల్కు తర్వాత సింబల్ అన్నట్టు దీని అర్థం. ఆ లెక్క మీద చూసుకుంటే ఇక్కడ ఒకటే ఉండడం జరిగింది లాస్ట్కు, కాబట్టి 1. బలం మరియు స్థానభ్రంశం F/s ఒకే దిశలో ఉన్నప్పుడు అప్పుడు జరిగిన పని ఇలా ఉంటుంది. సో బల దిశలోనే స్థానభ్రంశం కూడా ఉంటే అది ధనాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. ఆన్సర్ ధనాత్మకం. 60 మరియు 90ల మధ్య ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అంటే 60 మరియు 90 మధ్యలో ఏముంటాయి వాటినేసి యాడ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. 61, 67, అదేవిధంగా 73, 79, 83, 89, వీటన్నిటిని కూడితే మనకి ఆన్సర్ 523 రావడం జరుగుతుంది. 71, 73, 79 అయి ఉండొచ్చు 70 సిరీస్లో. ఒక తోటమాలి తన దీర్ఘచతురస్రాకార తోట పొడవు 40% పెంచి వెడల్పు 20% తగ్గించడం ద్వారా దాని వైశాల్యము పెంచాడు. కొత్త తోట వైశాల్యంలో పాత తోట వైశాల్యంలో కంటే ఎంత శాతం ఎక్కువ అంటే మనకు +40 +20 +40 × 20/100 వేస్తే ఎంత వస్తుంది? 12% ఆన్సర్ వస్తుంది. కింది వాటిలో నీటి అణువులోని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ పరమాణువుల H2O ద్రవ్యరాశి నిష్పత్తులను సూచించున్నది ఏది? నీటి అణువు అంటే H2O, 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 ఆక్సిజన్ పరమాణువు. హైడ్రోజన్ పరమాణు భారం చూస్తే, పరమాణుల ద్రవ్యరాశి భారం అంటే పరమాణు ద్రవ్యరాశి చూస్తే ఒక హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 1, 2 కాబట్టి ఇక్కడ 2. అదేవిధంగా ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8, పరమాణు భారము అంటే ద్రవ్యరాశి 16, 2:16 అంటే 1:8 ఆన్సర్. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింది 4 అక్షర సమూహ జతల్లో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉండడం ద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. వాటిలో ఏ జంట ఆ సమూహానికి చెందదు. గమనిక, భిన్నమైన దానిని వేరు చేయడానికి హల్లులు, అచ్చుల సంఖ్య కానీ అక్షరాల సమూహంలో వాటి స్థానం కానీ ప్రతిపాదిక కాదు. సో ఇక్కడ చూసుకోండి, ఆన్సర్ వచ్చేసి KDOF. ఏ అనగా ఇలాంటివి చాలా ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు. ప్రీవియస్ పేపర్లో కూడా మనకు 2 క్వశ్చన్స్ ఇలాంటివి రావడం జరిగింది. ఇందులోపల కూడా చూడండి, ఏ అనగా ప్లస్, బి అనగా మైనస్, సి అనగా ఇంటూ, డి అనగా డివైడెడ్ బై అయితే ఇక్కడ ఈ క్రింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి వస్తుంది? ఇక్కడ సిరీస్ ఇవ్వడం జరిగింది, వాటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 4 వస్తుంది. ఇక్కడ మనకు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది, 2 తీర్మానాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఏది ఆన్సరో పెట్టమని చెప్పి ప్రశ్న. ప్రకటన వచ్చేసి, ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడైన X తన విద్యార్థులను తరచుగా కొడతాడు.
అయితే ఫలితం ఏంటి అని దాని యొక్క తీర్మానము ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ విషయం పైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేయాలి. రెండవది విద్యార్థులు పాఠశాలను వదిలి వేరే పాఠశాలలో చేరాలి. ఈ రెండవది అది జరగని పని కాబట్టి అలా చేస్తే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఫస్ట్ది ఈజీ సమస్య పరిష్కారం కాబట్టి ఆన్సరు 1 మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. కార్బన్కు సంబంధించి కింది వాటిలో ఏది సత్యం? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కార్బను పరమాణు సంఖ్య 6, 1s2, 2s2, 2p2. సో కార్బను ఎంత చతుసంయోజకత కలది అంటే లాస్ట్ 4ని మనము ఏవైనా బంధాలు ఏర్పాటు చేయడానికి వినియోగించవచ్చు. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య 4 కాబట్టి అది చతుసంయోజకత ప్రదర్శిస్తుంది అన్నట్టు దాని అర్థం. కాలక్రమేణా జాతుల మనుగడకు కింది చర్యలలో ఏది బాధ్యత వహిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి వైవిధ్యం. జీవ వైవిధ్య సదస్సులు జరుగుతూ ఉన్నాయి కదా, కాబట్టి వైవిధ్యం. 10% మరియు 5% అనే 2 వరుస డిస్కౌంట్లు దేనికి ఏ ఏకైక డిస్కౌంట్కు సమానం అంటే 14.5 డిస్కౌంట్కు సమానం. ఏ అనే పట్టణం బి అనే పట్టణానికి ఉత్తరాన ఉంది, సి అనే పట్టణం బి అనే పట్టణానికి తూర్పున ఉంది, సి పట్టణానికి పశ్చిమాన డి అనే పట్టణం ఉంది, ఏ అనే పట్టణము డి అనే పట్టణానికి ఈశాన్యంలో ఉంది, సి అనే పట్టణానికి ఉత్తరాన ఎం అనే పట్టణం ఉంది, ఎం అనే పట్టణము నుండి డి అనే పట్టణం యొక్క స్థానం ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి ఇది మ్యాప్ వేస్తే నైరుతి వస్తుంది. ఆన్సర్ నైరుతి. గోళాకార దర్పణం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆవర్తనము ఇక్కడ +0.75. ఆ ప్రతిబింబం ఏ విధంగా కనిపిస్తుంది? సో ఇక్కడ మిథ్యా ప్రతిబింబం వర్చువల్ అండ్ నిటార్ ప్రతిబింబం మరియు చిన్నదైన ప్రతిబింబం. ఆన్సర్. ఇచ్చిన భిన్నంలోని లవముకి 1 కలిపి హారం నుండి 1 తీసివేస్తే అది 1 అవుతుంది. అలాగే ఇచ్చిన భిన్నంలోని హారమునకు 1 కలిపి లవమును మార్చకుండా ఉంచితే అది 2/3 అవుతుంది. ఆ భిన్నంలోని లవము మరియు హారము మధ్య ధనాత్మక భేదం ఎంత అంటే ఆన్సరు ఇక్కడ 8 - 6 2 అవుతుంది. చూడండి, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ 2 వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఏ అనగా డివైడెడ్ బై అని, బి అనగా ఇంటూ అని, సి అనగా ప్లస్ అని, డి అనగా మైనస్ అయితే ఈ క్రింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి వస్తుంది? ఇక్కడ సిరీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని సొల్యూషన్ చేస్తే ఆన్సర్ 44 వస్తుంది. ప్రాక్టీస్ చేసుకోండి. కరెంట్ అఫైర్ ఫిబ్రవరి 2023లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా 13 ఏళ్ల నాటి స్తూపం లభించిన భారతదేశపు రాష్ట్రం ఏది అంటే ఆన్సరు ఒడిషా. మళ్ళీ ఇక్కడ ప్రకటనలు, తీర్మానాలు చూసుకుంటే కుర్చీలన్నీ టేబుల్, రీజనింగ్ బిట్టు. కుర్చీలన్నీ టేబుల్ అనే ఒక సర్కిల్ లోపల కుర్చీలు అనే సర్కిల్ వేయాలి. ఏ టేబుల్ బెడ్ కాదు. సో టేబుల్కు బెడ్కు సంబంధం లేదు. ఇక్కడ బెడ్ అనేది వేరే సర్కిల్. తీర్మానాలు కొన్ని బెడ్లు కుర్చీలు. సో ఏ బెడ్ కూడా టేబుల్ కాదు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏ బెడ్ కూడా టేబుల్ కాదు అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి తీర్మానం 2 మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. కింది వాటిలో పదార్థ కణాల లక్షణం కానిది ఏది? పదార్థ కణాల లక్షణం కానిది పదార్థ కణాలు నిశ్చలంగా ఉంటాయనేది కరెక్ట్ కాదు. సో ఇది ఆన్సరు. మిగిలినవి పదార్థ కణాలు ఒకదానొకటి ఆకర్షించుకుంటాయి, లేకపోతే వాటి మధ్య ఖాళీలు ఉంటాయి, అవి నిరంతరం కదులుతూ ఉంటాయి. ఇవి పదార్థ లక్షణాలు. ప్లాంటెడ్ అనే పదంలోని ప్రతి అచ్చును ఆంగ్ల అక్షర క్రమంలో దాని తర్వాత వచ్చే అక్షరంతో మార్పు చేసి ఆ పదంలోని ప్రతి హల్లును ఆంగ్ల అక్షర క్రమంలో దాని ముందు వచ్చే అక్షరంతో మార్పు చేస్తే అలా ఏర్పడిన కొత్త అక్షరాల సమూహంను ఎడమ వైపు నుండి 3వ స్థానంలో ఏ అక్షరం ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి బి. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింది 4 అక్షర సమూహ జతల్లో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉండడం ద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. వాటిలో ఏ జంట సమూహానికి చెందదు. ఇలాంటిది ఇంతకుముందు కూడా పైన రావడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, UMZN అనేది దానికి సమూహానికి చెందదు. అరవ్ ఒక పనిని 6 రోజుల్లో, బబిత 8 రోజుల్లో ఒంటరిగా చేయగలరు. అరవ్ మరియు బబిత 2400 రూపాయలకి దీన్ని చేయడానికి ఒప్పుకున్నారు. చైతన్య సహాయంతో ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేశారు. బబితకు ఎంత చెల్లించాలి అంటే ఆన్సర్ చేస్తే ఎంత? 900 వస్తుంది. అక్టోబరు 20 కరెంట్ అఫైరు. అక్టోబరు ఇన్సేపటిది టైమ్ అండ్ వర్క్.
అక్టోబరు 2024లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద పూర్తిగా 12 నెలల ఇంటర్న్షిప్ వ్యవధికి అభ్యర్థులు ఎంత మొత్తంలో నెలవారీ స్టైఫండ్ అందుకుంటున్నారు? ఆన్సరు నెలకు 5,000. నిర్దిష్ట కోడ్ భాషలో హెయిర్ని 9715గా మరియు ఏజ్డ్ని 8612గా కోడ్ చేశారు. ఇచ్చిన కోడ్లో ఏ కోసం వాడిన కోడ్ ఏమిటి? ఇక్కడ ఏ అనేది రెండిట్లో ఉంది. ఇక్కడ రెండిట్లో కామన్గా ఉన్నది 1, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఇక్కడ √0.0016 ఇంటూ √80 lakhs. దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఎంత వస్తుంది? 0.4 ఇంటూ 200 వేస్తే ఆన్సరు 8. కింద పట్టికను చదివి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. పట్టిక ఇవ్వబడ్డ సంవత్సరాల్లో ఒక కుటుంబం యొక్క ఖర్చును చూపిస్తుంది. ఇక్కడ వ్యయము సంవత్సరం 2011, 2012 ఆహారము, బట్టలు, విద్య, అద్దె మరియు ఇతర ఖర్చులు. సో క్వశ్చన్ వచ్చేసి 2011 మరియు 2012 సంవత్సరానికి గాను కుటుంబము ఆహారం కొరకు చేసిన మొత్తం ఖర్చు ఎంత అంటే 2011లో 2,000 రూపాయలు, 2012లో 2,500 రూపాయలు, మొత్తము 4,500 రూపాయలు ఆన్సర్. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట విధానంలో DGEH అనేది ILJMకి సంబంధించినది. అదేవిధంగా GJHK అనేది LOMPకి సంబంధించినది. అదే తర్కాన్ని అనుసరించి కింది ఎంపికలో దేనికి PSQT సంబంధించినది అని ఇచ్చారు. చూసుకోండి. ఇక్కడ మనకి D అంటే 4కి ఎంత కలిపితే I వస్తుంది? 5 కలిపితే I వస్తుంది. G 7/G, సో 7. G అంటే Gకి ఎంత కలిపితే 12 వస్తుంది. 7కి 5 కలిపితే 12 వస్తుంది. L. E అంటే 5కి J అంటే 10. 5 కలిపితే J వస్తుంది. H అంటే 8కి 5 కలిపితే ఎంత వస్తుంది? 8కి 5 కలిపితే 13 అంటే M అంటే 13. సో ఈ ఆర్డర్ ప్రకారం అన్నిటికీ 5 కలుపుకునే విధంగా Pకి 5, Sకి 5, Qకి 5, Tకి 5. T అంటే 20, 5 అంటే Y. సో 25 Y అంటే 25 కాబట్టి ఇట్లా అన్నీ చేస్తే మనకు UXVY ఆన్సర్ వస్తుంది. కింద ఇవ్వబడిన 2 సెట్ల జతలను అనుసరించి అదే నమూనాను అనుసరించే జతను ఎంచుకోండి. 2 జంటలు ఒకే నమూనాను అనుసరిస్తాయి. GTCKWE. G అంటే 7, K అంటే 11, 7 + 4 11. T అంటే 20, 20కి W అంటే 3, 23 + 3. C అంటే 3కి 2 కలిపితే 5. E అంటే మనకు ఎంత కలుపుతా ఉన్నారు చూసుకోండి ఇక్కడ. సో మనకు 7కి 4 అంటే 4, 3, 2 4, 3, 2 ఈ విధంగా కలిపితే వస్తున్నాయి. ఇక్కడ 23కి 4 కలిపితే 27 అంటే A. ఇక్కడ F అంటే 6కి 3 కలిపితే 9 I. ఇక్కడ Kకి 2 కలిపితే K అంటే 11కు 2 కలిపితే 13 M. సో ఇక్కడ 4, 3, 2 కలిపితే వచ్చేది ఏంటి? అది దాని ప్రకారము ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ OZG. O అంటే 15కి 4 కలిపితే ఎంత? 19. S అంటే 19. Z అంటే 26కి ఎన్ని కలపాలి? 3 కలపాలి. 3 కలిపితే మనకి C వస్తుంది. అదేవిధంగా Gకి 2 కలిపితే G అంటే 7కు 2 కలిపితే 9 I వస్తుంది. సో ఇది ఆన్సర్. ఒకేసారి కరెంట్ అఫైర్ క్వశ్చన్. 150 కోట్ల బడ్జెట్ సహకారంతో భారతదేశంలో ప్రధాన కార్యాలయంతో డాష్ కాలానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA స్థాపనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 5 సంవత్సరాల కాలానికి. చూడండి ప్రశ్న ఎంత లెంత్గా ఇవ్వడం జరిగిందో. ఇక్కడ ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యా జతల్లో మొదటి సంఖ్యకు నిర్దిష్ట గణిత గణనలు వర్తింపజేయడం ద్వారా రెండవ సంఖ్య పొందబడింది. ఐచ్ఛికాల్లో ఇచ్చిన ఏ సంఖ్యలతో X మరియు Y స్థానాలను భర్తీ చేయడం ద్వారా ఐడెంటికల్ ఈక్వల్కి ఎడమవైపు ఉన్న 2 సంఖ్యలు అనుసరించే నమూనా మరియు ఐడెంటికల్ ఈక్వల్కి కుడివైపున ఉన్న 2 సంఖ్యలు అనుసరించే నమూనా ఒకే విధంగా ఉంటుంది. గమనిక గణనల సమయంలో సంఖ్యలను వాటిలోని అంకెల పరంగా విభజించకుండా మొత్తం సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి. సో ఇంతసేపటి క్వశ్చన్ ప్రీవియస్ రావడం జరిగింది. అలాంటి 2 ప్రశ్నలు ఇవి. ఇలా లెంతీ ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనము లాస్ట్కి టైం ఉంటే చేయాలి, లేకపోతే స్కిప్ కొట్టినా పర్వాలేదు. టైం వేస్ట్ క్వశ్చన్ ఇది.
x:198 ఐడెంటికల్ ఈక్వల్ టు 8:y. సో ఈ విధంగా x = 6, y = ఎంత 488 ఆన్సర్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో మౌజ్ అనున్నది 74651గా, స్పోక్ అనున్నది 52418గా, ప్రౌడ్ అనున్నది 26394గా కోడ్ చేయబడింది. ఇవ్వబడిన కోడ్ భాషలో k కోసం గల కోడ్ ఏమిటి అంటే మనకు చూసుకోండి, k అనేది కేవలము మధ్య దాంట్లో స్పోక్లో మాత్రమే ఉంది. మనకు ఈ మూడిటి లోపల స్పోక్లో ఉండి మిగిలిన రెండిట్లో లేనివి ఏంటి చూసుకుంటే ఆన్సరు 8 ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కింది సంఖ్యలలో ఏది 7 మరియు 11 రెండింటితోటి భాగించబడుతుందంటే డైరెక్ట్ అన్నిటినీ చూసుకోండి. సరి సంఖ్యలు, బేసి స్థానాలు, సరి స్థానాలు సమానం లేదా 11 తోటి క్యాన్సల్ అయ్యే విధంగా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే 1 7 8 మళ్ళీ 7 1 8 కాబట్టి ఇది ఆన్సర్ 1771 771. ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 12 మంది విద్యార్థుల సగటు స్కోరు 80, మిగిలిన వారి సగటు స్కోరు 75. తరగతి సగటు స్కోరు ఎంత? 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారంట. 12 మంది విద్యార్థులది సగటు స్కోర్ ఎంత? 80. 12 మంది విద్యార్థులది 80 అంటే 1296, 960. మిగిలిన వారి సగటు స్కోరు, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 18 మంది ఉన్నారు. 18 మంది సగటు స్కోర్ 18 × 75. సో వేస్తే ఎంత వస్తుంది? తరగతి సగటు స్కోరు ఇక్కడ మనము టోటల్ బై 30 వేయాలి. 18 × 75 అండ్ 12 × 80 ప్లస్ 12 × 80 ప్లస్ 18 × 75 బై 30 వేస్తే ఆన్సర్ 77 వస్తుంది. ఒక తిన్నని విద్యుత్ వాహకం చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్ర రేఖలు ఇలా కనిపిస్తాయి. ఆన్సర్ వచ్చేసి కేంద్రీకృత వృత్తాలు ఆన్సర్. మనకు 1665లో కణాన్ని తొలిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త సైన్స్ నుంచి వచ్చింది రాబర్ట్ హుక్. PQRSXY మరియు Z అనే 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి, కానీ అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. Xకు తక్షణము ఎగువ P మాత్రమే ఉంది. X మరియు Sల మధ్య కేవలం 2 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. Zకు తక్షణము దిగువన R మాత్రమే ఉంది. Sకు తక్షణం పైన Y లేదు. ఎగువ నుండి 4వ స్థానంలో ఉంచబడిన పెట్టె ఏది? ఆన్సర్ వచ్చేసి Q. మోటార్ కారు అధిక వేగంతో హఠాత్తుగా మలుపు తిరిగినప్పుడు మనం ఒకవైపుకు విసిరివేయబడతాము. ఈ ఉదాహరణ ఏ గమన నియమంపై ఆధారపడి ఉంటుందంటే జడత్వ నియమము, న్యూటన్ మొదటి గమన నియమము మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రకటన తీర్మానాలు. కుక్కలేవి పందులు కాదు, అదేవిధంగా పందులన్నీ రాళ్ళే. తీర్మానాలు కొన్ని రాళ్ళు పందులు, రాళ్ళేవి కుక్కలు కావు. సో మనకు ఆన్సరు తీర్మానం 1 మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. పాలు వీటి మిశ్రమము. పాలు ఏంటి? కొవ్వులో కరిగి ఉన్న నీరు, కాబట్టి నీరు, కొవ్వు, ప్రోటీన్ మొదలైనవి ఆన్సర్. మన శరీరంలో కదలికకు కారణమయ్యే కణజాలం ఏది అంటే కండర కణజాలము ఆన్సర్. కరెంట్ అఫైర్ డిసెంబర్ 2 కూడా సైన్స్. ఇక్కడ కరెంట్ అఫైర్ అక్టోబర్ 2024 నాటికి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మనకు భారతదేశము ర్యాంక్ ఎంత అంటే 93. ఒకే క్రియాజనకము సరళమైన ఉత్పత్తులుగా విడిపోయినప్పుడు ఏ రకమైన చర్య జరుగుతుంది? వియోగ చర్య. నిర్దిష్ట కోడ్ భాష. A+B అంటే A అనేది B యొక్క తల్లి, A-B అంటే A అనేది B యొక్క సోదరుడు, A×B అంటే A అనేది B యొక్క భార్య మరియు A/B అంటే A అనేది B యొక్క తండ్రి. ఇక్కడ మనకు M/N × P - S + T అయితే Tకి M ఏమవుతారు అంటే తల్లి, సోదరుడి, భార్య, తండ్రి. ఇక్కడ కరెంట్ అఫైరు. In 2024 ఎయిర్ మార్షల్ తేజేందర్ సింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ మనకు ఏ విధంగా అపాయింట్ అయ్యాడు? ఎట్ ద ఎయిర్ హెడ్ క్వార్టర్స్ వాయు భవన్. ఇక్కడ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ అమర్ప్రీత్ సింగ్, కానీ ఇక్కడ మనకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. పెయింటెడ్ అనే పదంలోని ప్రతి అచ్చును ఆంగ్లాక్షర క్రమంలో దాని తర్వాత వచ్చే అక్షరంతో మార్పు చేసి ఆ పదంలోని ప్రతి హల్లును ఆంగ్లాక్షర క్రమంలో దాని ముందు వచ్చే అక్షరంతో మార్పు చేస్తే అలా ఏర్పడిన కొత్త అక్షరాల సమూహంలో ఎడమ వైపు నుండి 3వ స్థానంలో ఏ అక్షరం ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి J ఉంటుంది. ఒక నిజాయితీ లేని డీలరు తన వస్తువులను కొనుగోలు ధరకే అమ్ముతానని ప్రకటించాడు,
కానీ తప్పుడు బరువును ఉపయోగిస్తాడు, తద్వారా 25% లాభం పొందుతాడు. సో 100 గ్రాములకు బదులుగా అతను ఎన్ని గ్రాముల బరువును ఉపయోగిస్తాడు? ఎంత ఉపయోగిస్తాడంటే 80 గ్రామ్స్. నిరోధాలు 4 ఓంస్ మరియు 6 ఓంస్ గల రెండు నిరోధకాలను సమాంతర కలయికను పరిగణించండి. వలయంలో ఫలిత నిరోధం ఎంత అంటే సమాంతరం అంటే 1/4 ప్లస్ 1/6. ఆన్సరు 2.4 వస్తుంది. అదే సిరీస్ అంటే 4 + 6 డైరెక్ట్ 10 వస్తుంది. ఒక సంవృత గణంలోని ప్రధాన వికర్ణం గణం అన్నాడు ఇక్కడ. ప్రధాన వికర్ణ వర్గము 2175 సెంటీమీటర్ స్క్వేర్. ఆ గణం సంపూర్ణ ఉపరితల వైశాల్యము ఎంత అన్నాడు. గణం యొక్క సంపూర్ణ ఉపరితల వైశాల్యం ఎంత? 6a స్క్వేరు. ఇక్కడ ఇచ్చింది ఎంత మనకు? గణం యొక్క వికర్ణం ఇచ్చాడు అంటే √3a. √3a = 2175. ఈ విధంగా చూసుకుంటే మనకు ఆన్సర్ 4350 వస్తుంది. ఏ. కొంత సొమ్ము నిర్దిష్ట చక్రవడ్డీ రేటు పైన 2 సంవత్సరాల తర్వాత సొమ్ము మొత్తానికి 2/1/4 రెట్లు అయితే సంవత్సరానికి తిరిగి లెక్క కట్టే పద్ధతిలో సాధారణ వడ్డీ రేటు ఎంత అంటే 50% వస్తుంది. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో కింద ఏ ఐచ్ఛికం వస్తుంది అని అంటే 4, 5, 9, 8, 18, 34. ఇక్కడ 4కు 1 స్క్వేరు, 5కి 2 స్క్వేరు, 9కి 3 స్క్వేరు, 18కి 4 స్క్వేరు, 34కి 5 స్క్వేరు, కలిపితే 59 వస్తుంది. కింది వారిలో కరెంట్ అఫైర్. నీరజ్ చోప్రా ది మ్యాన్ ఆఫ్ హూ మేడ్ హిస్టరీ పుస్తక రచయిత ఎవరు అంటే నోరిస్ ప్రీతం. ఆన్సర్. x = -1 వద్ద x = -1 అయితే x² - 5 యొక్క విలువ ఎంత అంటే -4. 1² - 5 -4. ఇక్కడ చూడండి, సరైన వాక్యాలు ఎంచుకోండి. ఈ వాయుసహిత ప్రక్రియలో శక్తి విడుదల వాయురహిత ప్రక్రియ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కణంలో జరిగే ఉష్ణగ్రాహక చర్యలను నడిపించగల స్థిరమైన శక్తిని దారితీసేలా ఏటీపీ విచ్ఛిన్నమవుతుంది. సి పైరువేట్ లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఇది త్రికర్బన అణువు కూడా. ఆన్సర్ వచ్చేసి ABC 3 సరైన వాక్యాలే. ఒక పట్టణంలో 1988లో 50,000 జనాభా ఉంటే ఒక సంవత్సరంలో అంటే 1980 నాటికి అది 25% పెరిగింది. మరుసటి సంవత్సరం 1990లో 30% తగ్గింది. మరుసటి సంవత్సరం అంటే 1991లో 40% పెరుగుదల కనిపించింది. 1991 నాటికి చివరి నాటికి జనాభా ఎంత ఉంది అంటే ఇక్కడ 50,000 × 125/100, 70/100, అదేవిధంగా 140/100 వేస్తే ఆన్సర్ వస్తుంది 61,250. 61,250. 5 వరుస సంఖ్యల మొత్తం 260. మొదటి చివరి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 5n + 10. 5n + 10 = 260 అయితే 5n = 250. n = ఎంత? 50 అవుతుంది. సో మొదటిది 50, చివరిది ఎంత? 55, చివరిది 54. సో 50, 54ల మొత్తం ఎంత అంటే 104. ఆన్సర్. రంజీ ట్రోఫీ యొక్క 90వ ఎడిషన్ అక్టోబరు 2024లో ప్రారంభమైంది. కింది వాటిలో రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిందంటే క్రికెట్కు సంబంధించింది. ఆన్సర్. ఇక్కడ చూడండి, ప్రశ్న ఎంత పెద్దగా ఇచ్చాడో. ABCDE మరియు F అనే 6 వ్యక్తులు ఉత్తరముఖంగా వరుసగా కూర్చొని ఉన్నారు. ఈకి ఎడమవైపు కేవలం 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. బి అనే వ్యక్తికి ఈ కుడివైపు 2వ స్థానంలో కూర్చున్నాడు. ఏ మరియు సిల మధ్యలో 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. సి అనే వ్యక్తి డికి ఎడమవైపు తక్షణమే పక్కన కూర్చున్నాడు. అయితే డి మరియు ఎఫ్ మధ్యలో ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారంటే ఆన్సరు చేస్తే ఎవరు ఉండరు. ఇక్కడ బఠానీ మొక్కలు ఒకే లక్షణం కాకుండా 2 విభిన్న లక్షణాలను, పొడవైన పొట్టి లక్షణం మరియు గుండ్రని గింజ ముడతలు పడిన విత్తన లక్షణము చూపించినప్పుడు వాటిని ఒకదాంతో ఒకటి ప్రజననం చేస్తే ఏం జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి పొడవైన పొట్టి లక్షణం మరియు గుండ్రని విత్తనము ముడతలు పడిన విత్తన లక్షణము స్వతంత్రంగా సంక్రమిస్తుంది. ఆన్సర్. ABCDEF మరియు G అనే 7 ఉత్తరముఖంగా కూర్చున్నారు. ఏ మరియు ఎఫ్ల మధ్యలో 5 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. జి అనే వ్యక్తి ఎఫ్కి ఎడమవైపు 3వ స్థానంలో కూర్చున్నాడు. బి మరియు ఎఫ్కి తక్షణమే పక్కన ఈ కూర్చున్నాడు. జి అనే వ్యక్తి సి తక్షణమే పక్కన కూర్చోలేదు. అయితే ఎంతమంది వ్యక్తులు సి మరియు ఈ మధ్యలో కూర్చున్నారంటే ఆన్సర్ చేస్తే 3 వస్తుంది.
మనకు ఇక్కడ చూడండి, అధిక పనితీరు గల కంప్యూటింగ్ సిస్టమ్ ఆర్కా మరియు అరుణిక ఉపయోగం ఏమిటి అంటే వాతావరణ సూచన కోసము. ఇది కరెంట్ అఫైర్. కింది ప్రకటనలో సరైనది కానిది ఏది? సరైనది కానిది ఏంటంటే వర్షపు నీటి విలువ pH పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ 5.6 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఆమ్ల వర్షము అంటారు అన్నది సరైనది కాదు. ఎందుకంటే నేలపైన ఒక బిందువు నుండి స్తంభం యొక్క 18 మీటర్ల ఎత్తుకి అమర్చబడిన జెండా ఎగువ మరియు దిగువ ఊర్ధ్వ కోణాలు వరుసగా 60 మరియు 30 డిగ్రీలు ఉంది. జెండా ఎత్తు ఎంత? 36 మీటర్లు. తెల్లని కాంతి గాజుపట్టకంపై పడినప్పుడు అది 7 రంగుల విక్షేపణం చెందుతుంది, విడిపోతుంది. ఈ దృగ్విషయాన్ని ఇలా అంటారు, ఏమంటారు? కాంతి విక్షేపణం అంటారు. సో పేపర్ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి, స్లో మోషన్లో పెట్టుకుని అయినా కానీ. మనకు ఇలాంటి క్వశ్చన్ల కోసం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.